ఎక్స్ప్రెస్, an international courier service. సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే కనీసం చివరి చూపుకు సైతం రాలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆ భయానక స్థితిలో సోదరుడి మృతదేహాన్ని చూడలేకే అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు రవితేజ సన్నిహితులతో చెప్పాడంటూ ప్రచారం జరిగింది గాని అదంతా సమర్థనీయంగా లేదు. నిజానికి రవితేజ సోదరులు సినీ రంగంలో సాధించిందేమీ లేదు. పైగా అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. పోలీసులతో దురుసుగా వ్యవహరించడం, మాదక ద్రవ్యాల కేసులు, ఇలా రవితేజకి తన సోదరుల కారణంగా ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ కారణంగానే సోదరులకి దూరంగా ఉంటున్నాడు రవితేజ. ఇక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భరత్కి పెళ్లైనా ఒంటరిగానే ఉంటుండడం గమనార్హం. కుటుంబ వివాదాలు ఎన్నైనా ఉండొచ్చుగాక చివరిచూపు కోసమైనా రాకపోవడంతో రవితేజ చుట్టూ విమర్శలు పుట్టుకొస్తున్నాయి. రవితేజ ఆర్థికంగా అండదండలు అందించడం వల్లే సోదరులిద్దరూ ఖరీదైన జీవితం గడుపుతున్నారన్న వాదనలు ఉన్నప్పటికీ చివరి చూపుకు వెళ్లలేదన్న అపప్రద మాత్రం రవితేజని వెంటాడుతూనే ఉంటుంది.